నా కన్ను ఇలా కొట్టుకుంటుంది? నా కన్ను ఇలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి. ఎక్కడ నా బుజ్జి బూతు? ఎక్కడ నా నియోజకవర్గం? అందమా నీ పేరేమిటి? అందమా ప్రణయమా నీ ఊరేమిటి? ప్రణయమా నీ పేరేమిటి? ఈ డ్రెస్కి అడ్రస్ ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది, నా పార్లమెంటు శాసనం చేస్తుంది, నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది. ఇంతకీ నీ నియోజకవర్గం ఎక్కడ? ఇక్కడ. మిస్టర్, ఈమె నా భార్య. అబ్బా యమ కొట్టుడు కొట్టావు బ్రదరు. నీ ఒంట్లోకి ఎంత వోల్టేజీ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు. ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నా నీ చంపకేదో రాసుందని. అయినా ఇది మన నియోజకవర్గం కాదు. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటానన్నయ్యా. వదినా నీకు కూడా. అబ్బా హలో. వేణు బాగున్నావా? వసంత్ ఎలా ఉంది? బానే ఉంది. మమ్మీ, రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వేణు ఎలా వేణు, రేపు మా పెళ్లి రోజు. నువ్వు వసంత ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? సారీ డాడీ, ఇక్కడ టికెట్లు దొరకటం లేదు. టికెట్ దొరకపోతే పరిగెత్తురండి, అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు జరగదు. నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు డాడీ. డాడీ, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నాం. మరి ఇందాక అలా అంటావేంట్రా? సరదాగా అన్నాను డాడీ. ఓకే, సీ టుమారో. బాయ్. ఎప్పుడో పెళ్ళైన మన కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండి ఇది? అదేమిటో అంత తేలిక తీసి పారేశావు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది. మనమే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడా? అందుచేత ప్రతివాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు. ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానూ చేసుకోవాలి. ఓకే.